ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్య. ఈ న్యూ ఇయర్ ని బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేసింది మీ తైవ్య అక్క. సర్వం మాయ. నివిన్ పాలి అంటే ప్రేమం నుంచే మా అమ్మాయిలకి ఇక్కడ షూ చిన్న లైకింగ్ ఇవన్నీ. ఈ మూవీతో మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొచ్చాయి. చూడండి నేనెంత లేట్ గా చూసానో. క్రిస్మస్ కొచ్చిన మూవీని న్యూ ఇయర్ కి చూసా. ఈ మూవీ మన ఫేస్ మీద ఫ్రెష్ బ్రీజ్ తగిలినప్పుడు వచ్చే ఫీలింగ్ ఇస్తుంది. ఎవరైనా మంచి కంఫర్ట్ ఫిల్మ్స్ పెట్టుకొని చూడాలనిపిస్తే మన దగ్గర ఒక లిస్ట్ ఉంటది కదా. ఈ సర్వం మాయ అలాంటి సినిమా. సరే గాని ఈ ఛానల్ ఏంటి తైవ్యూ వర్సన్ ఉంది అని అనుకుంటున్నారా? ఇది మన ఛానలే, తైవ్యూ రివ్యూస్. మన నాన్ తెలుగు ఫిల్మ్స్ ఇందులోనే కదా రివ్యూ ఇచ్చేవాళ్ళం. ఈ ఛానల్ నే తైవ్యూ వర్స్ గా రీబ్రాండ్ చేసాం. చెప్పాలంటే ఇందులో మళ్ళీ నాన్ తెలుగు రివ్యూసే కాదు, ఇంటర్వ్యూస్ అండ్ ఇంకా కొత్త కొత్త సెగ్మెంట్స్ అండ్ ఒరిజినల్ కంటెంట్ వస్తాయి. అందుకే ప్రేమగా ఈ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంతకీ మూవీ రివ్యూ పూర్తి చేయక్క అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. కథ విషయానికొస్తే అమ్మో, ఈ స్టోరీకి కథ తెలుసుకోకుండానే వెళ్ళండి. నేనైతే నివిన్ పాలి ఫేస్ చూసి వెళ్ళాననుకోండి, స్టోరీ తెలీదు, ఏం తెలీదు. హాయిగా లైఫ్ లో బాధలన్నీ మర్చిపోండి, మీకొక పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తాను అనేలా తీశారు మేకర్స్. తెలిసిందేగా మలయాళం మూవీస్ అంటే న్యాచురల్ గా ఉంటాయి. ఈ మూవీలో ప్రభేందు పూజలు చేస్తూ ఉంటాడు. అలానే తన ఒక మ్యూజిషియన్. తన లైఫ్ లో ఒక ఫైన్ డే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి హార్ట్ వార్మింగ్ టేల్ లా మారిపోద్ది ఈ సర్వం మాయ. చెప్పాలంటే మంచి కామెడీ ఉంది. అలా ఇంటర్వెల్ వరకు ఫేస్ మీద స్మైల్ పెడితే సెకండ్ హాఫ్ మాత్రం వేరే. సినిమా అయిపోయేసరికి కళ్ళల్లో లైట్ గా నీళ్లు. నివిన్ పాలిని చూద్దామని వస్తే ఇందులో ఫిమేల్ లీడ్ కి ఎక్కువ రిలేట్ అయ్యాను నేను. మన హీరో ఆమెకి డెలులు అని ముద్దు పేరిస్తాడు. ఈమె క్యారెక్టర్ భలే ఉంటుంది, క్యూట్ అంతే. మూవీలో విజువల్స్ చాలా బాగుంటాయి, కానీ నాకు మాత్రం మైండ్ లో ఉండిపోయింది ఆ మ్యూజిక్. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ సోల్ఫుల్ గా ఉంది. ఇంటికి రాగానే ఈ మూవీలో సాంగ్స్ లూప్ లో వినడం స్టార్ట్ చేశా. ఇంతకీ ఇంత మంచి సినిమా తీసిన డైరెక్టర్ ఎవరా అని చూస్తే అఖిల్ సత్యన్ అంట. ఏమయ్యా ఇంత మంచి సినిమా తీసావు, తెలుగులో డబ్ చేయాలని తెలీదా నాన్న? ఓన్లీ మలయాళంలోనే రిలీజ్ చేసి 100 కోట్లు కొట్టాలని పంతం కట్టుకున్నావా ఏంటి? మా తెలుగులో రిలీజ్ చేస్తే బంగారంగా ఎంకరేజ్ చేస్తాం కదా. ఈ అఖిల్ అనే అతని రైటింగ్ బ్యూటిఫుల్, స్టోరీ లైన్ సింపుల్ గానే అనిపించిన దిస్ మూవీ హ్యాస్ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అండ్ కామెడీ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. కొన్ని సినిమాలు చూస్తే క్లీన్ అనే వర్డ్ వాడతాం కదా, ఇది కూడా అలాంటిదే. హ్యాపీగా ఓటీటీలో చూస్తారో థియేటర్ లో చూస్తారో మీ ఇష్టం, కానీ చూసాక ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, నేనే మీకు రిప్లై ఇస్తాను. మధ్యలో మంచి మంచి ప్రేమం రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రేమం డైరెక్టర్ ఈ మూవీలో ఉన్నారు. ఇవన్నీ మీరు నోటీస్ చెయ్యాలని ముందే చెప్తున్నా. అలానే ఏమన్నా మంచి నాన్ తెలుగు మూవీస్ వస్తే మాత్రం ఈ ఛానల్లో ఆ రివ్యూస్ వచ్చేస్తాయి. ఈ నాన్ తెలుగు ఏం పాపం చేసిందని వదిలేసారయ్యా అని తిట్టారు కదా, కళ్ళు తెరుచుకున్నాయి. మంచి సినిమాలతో మీ ముందుకు వచ్చేస్తాం. ఇట్లు మీ తైవ్యూ అక్క అండ్ టీమ్. సో దట్స్ ద రివ్యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తైవ్యూవర్స్ అండ్ ఆ రెడ్ బటన్ ని ప్రేమతో నొక్కేయండి. ప్లీజ్ కొంచెం ఆ రెడ్ బటన్ ని ప్రేమతో కొట్టేయండి.